ఓకే. సో ఇప్పుడేంటి అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ 'కల్కి' తర్వాత ఇంకేం చేయబోతున్నావు? ఇప్పుడు ఇది గౌతమ్ తిన్ననూరి గారి మ్యాజిక్లో ఐఎమ్ యాక్టింగ్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్ అవును. అండ్ ఇట్స్ అనిరుద్ మ్యూజికల్ యాక్చువల్లీ ఓకే. అండ్ ఐఎమ్ ఆల్సో యాక్టింగ్ ఇన్ ఇది పవన్ కళ్యాణ్ గారి ఓజీలో రా రా దాంట్లో అక్కడికే రా. యాహ్! దాంట్లో ఇట్స్ పైవటల్ రోల్ అనమాట. ఓకే. అంటే పైవటల్ అంటే ఇట్స్ కొంచెం నెగెటివా? క్రూషియల్ నెగిటివ్ రోల్ అని కాదు, అది స్టోరీకి ఇంపార్టెంట్ అన్నట్టు ఒక రోల్. సో అంటే లైక్ నీకు పవన్ కళ్యాణ్ గారి అంటే చేసావా? షూటింగ్ అయిందా? షూటింగ్ అయింది, ఇంకా షూటింగ్ పెండింగ్ ఉంది actually. ఏమైనా కాంబో ఉందా నీకు? అంటే లైక్ ఇప్పటి వరకు నువ్వు చేసిన షూటింగ్‌లో ఆయనది నీది ఏదైనా కాంబినేషన్ ఉందా? పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు కాంబినేషన్ లేదు, కానీ ఫ్యూచర్లో ఉంటుంది. ఇట్స్ యాక్చువల్లీ లైక్ పవన్ కళ్యాణ్ గారికి ఇంట్రొడక్షన్ అన్నట్టు ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది అది. ఓకే. 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 సో దాంట్లో ఉంటుంది అనమాట. ఓకే. అండ్ దాంట్లో యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్ ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్. ఓకే. నువ్వు ఎవరైనా ఇమిటేట్ చేయగలవా? కెన్ యూ? ఇమిటేషన్ అంటే ఇది కల్కిలో ఒక డైలాగ్ మీరు వినుంటారు, దాన్ని చెప్తాను. ఓకే. కమ్ ఆన్. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి అనేవాడు మారలేడు. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. ఓకే. ఇది యాక్చువల్లీ కమల్ హాసన్ గారి డైలాగ్స్ దాంట్లో సర్జ్ ఇది రిలీజ్ ట్రైలర్ లో చూపించారు కదా, ఆ డైలాగ్స్. నువ్వు మూవీస్‌కి నీ వాయిస్ నువ్వే ఇస్తావా? అవును నీ వాయిస్ చాలా బాగుంది. ఐ మీన్ ఇట్స్ వెరీ బేస్ వాయిస్. సో డబ్బింగ్ చెప్తూ ఉంటావా? అవును, కానీ బేస్ వాయిస్ వల్లనే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి డబ్బింగ్ లో. ఓకే. అంటే ఫేస్ కి మళ్ళీ వాయిస్ కి అంత డిఫరెన్స్ ఉంది కదా అని చెప్పి అప్పుడప్పుడు చెప్తుంటారు. నువ్వు నీకు కాకుండా వేరే చైల్డ్ ఆర్టిస్ట్ కానీ లేకపోతే ఏ హీరోకైనా సరే వాయిస్ ఇచ్చింది ఉందా? లేదు లేదు. నీది నీ వరకే. అవును. వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వాల? ఓకే డన్. అండ్ అంటే లైక్ నువ్వు ఇప్పటివరకు చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేసావు కాబట్టి నీకు బాగా ఫ్రెండ్లీగా ఉండే డైరెక్టర్ అంటే లైక్ నువ్వు నర్వస్ ఫీల్ అవుతున్నా సరే నో యూ కెన్ డూ, బాగా చెయ్యి, ఎంతమంది క్రౌడ్ ఉన్నా సరే అని సపోర్టివ్గా మాట్లాడే డైరెక్టర్ ఎవరు? సో సపోర్టివ్గా మాట్లాడింది యాక్చువల్లీ కల్కిలో నాగి సార్. యాజ్ యూ నో హీ ఈజ్ రియలీ సింపుల్ అండ్ హంబుల్ పర్సన్. సో దాంట్లో వెన్ ఐ వాజ్ సిట్టింగ్ ఐడల్, సార్ యాక్చువల్లీ పక్కన ఉండే. ఓకే. సో ఐ వెంట్ అప్ టు హిమ్ అండ్ సరే కొంచెం కామ్ డౌన్ అవుదామని చెప్పి, బికాస్ కల్కి ఈజ్ సచ్ ఎ హ్యూజ్ ఫిల్మ్, కొంచెం నర్వస్ ఉండే, ఎలా చేయాలి, కరెక్ట్ చేస్తానా లేదా అని కొంచెం నర్వస్ ఉన్నప్పుడు ఐ వెంట్ అండ్ స్పోక్ టు సార్ అనమాట. అండ్ సార్ చాలా ప్రశాంతంగా హీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ హ్యావ్ టు డూ అండ్ ఏ లెవెల్లో ఉండాలి, ఎంత ఇది దీనికంటే కొంచెం వెళ్తే ఓవర్ యాక్షన్ అవుతుంది అన్నట్టు, దీనికంటే మరీ తక్కువ అయితే ఇట్ విల్ నాట్ బి ఫిట్ అన్నట్టు హీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ పర్ఫెక్ట్లీ. సార్కి ఏం కావాలనేది హీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ అండ్ హీ గాట్ ఇట్ అవుట్ ఫ్రమ్ మీ. ఓకే. అండ్ ద సేమ్ వే మ్యాజిక్లో గౌతమ్ సార్ వచ్చి ఐ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ 40 days of shooting with sir and he is a really wonderful person. ఓకే. గౌతమ్ సార్ వచ్చి హీ హ్యాస్ సచ్ అ హై లెవెల్ ఆఫ్ పేషెన్స్. ఇప్పుడు ఒక 3-4 takes పైన అయినా సరే హీ డజంట్ గెట్ యాంగ్రీ, హీ స్టేస్ కామ్, హీ కీప్స్ ద సెట్ కామ్. అండ్ సార్ని చూస్తుంటే మనం కూడా చాలా నేర్చుకోవచ్చు అన్నట్టుండే. ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. ఓకే. ఇప్పుడు కొన్ని ఎక్కువ టేక్లు వెళ్తే ఒక భయం వస్తుంది కదా, ఆ భయం రాకుండా మళ్ళీ హౌ ఐ కెన్ ఫోకస్ ఆన్ గెటింగ్ ద టేక్ డన్ రైట్ అన్నట్టు హీ హెల్ప్ మీ లెర్న్ అ లాట్. ఓకే. సో బేసికల్గా అంటే ఒక కథ ఇప్పుడు నాకు తెలిసి నువ్వు చిన్నప్పటి నుంచి ఏమైనా ఉంటే మదర్ ఆర్ ఫాదర్ డెసిషన్ తీసుకుంటారు ఈ క్యారెక్టర్ అబ్బాయి చేయొచ్చో చేయకూడదు అని చెప్పి. స్టిల్ నా ఆల్సో నువ్వు ఏదైనా క్యారెక్టర్ చేయాలి స్టోరీ ఏదైనా విన్నప్పుడైనా అమ్మ కానీ లేకపోతే డాడీ కానీ డిసైడ్ చేస్తారా? ఆర్ ఎల్స్ బ్రదర్ ఉన్నారు అంటున్నావు కాబట్టి బ్రదర్తో ఏమైనా డిస్కస్ చేస్తావా? అంటే ఇప్పుడు ఏదైనా ఒక రోల్ ఉంటే ఐ యూజువలీ టాక్ అబౌట్ ఇట్ విత్ మై మామ్ అండ్ డాడ్. ఎందుకంటే they are people who help me stay in the right path. ఓకే. They are the people who care the most about me and care the most for me. సో వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా కరెక్టే ఉంటుందని తెలిసి ఏ డిసిషన్ అయినా సరే నేను వాళ్ళని అడుగుతా. వాళ్ళే. ఓకే. సో అంటే లైక్ నువ్వు మర్డర్ మిస్టరీ కూడా ఒకటి చేస్తున్నావు కదా. అవును. సో ఇప్పుడు నీకు అంటే కొంచెం భయం అనిపించలేదా? బేసికలీ అంటే సర్టెన్ కొంతమందికి భయం ఉంటుంది, చీకట్ అన్నా అవును. కొంచెం థ్రిల్లర్ జోనర్ మూవీస్ అన్నా. అండ్ నాకు తెలిసి ఈ మర్డర్ మిస్టరీ అనేది కూడా కొంచెం థ్రిల్లర్ జోనరే కదా. యా, అది ఇట్ ఈస్ యాక్చువల్లీ అ స్టోరీ అబౌట్ నర్డ్ అన్నట్టు. ఒక స్టూడియస్ కిడ్, వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ ఆ అమ్మాయి చచ్చిపోతుంది, షీ గెట్స్ మర్డర్డ్. సో ఆ ఫాల్ట్ వచ్చి మళ్ళీ ఆ కిడ్ మీద పడుతుంది. ఓకే. వాడు ఎట్లా ఆ మిస్టరీని సాల్వ్ చేసి వాడి పైన ఉన్న బ్లేమ్ని క్లియర్ చేసుకుంటాడు అనేది ఆ సిరీస్ ది యాక్చువల్ స్టోరీ. ఓకే.